जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। జూలై మాసమైనటువంటి 7వ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 1వ తారీఖు సోమవారము దశమితో మొదలుకొని 15వ తారీఖు సోమవారము నవమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో కన్యా రాశి కలిగినటువంటి జాతకులకి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఆదాయానికి సంబంధించి, ఖర్చులకు సంబంధించి, వ్యక్తిగత జీవిత ప్రభావానికి సంబంధించిన కొంత సమస్యలు పడేటటువంటి యోగం ఎంతవరకు ఉంటుంది, అలాగే కొంత కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఎటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అనే దాని గురించి ముందుగా మనం తెలుసుకునే అంశాలు ఏంటంటే, ఏదైతే కాస్త ఆదాయపరంగా మాత్రము ఈ సమయకాలం ముందు కొంతవరకు లక్ష్మి పరంగా కష్టపడినటువంటి దానికి ఫలితము కూడా, అంటే మనం 3 భాగాలు కష్టపడితే దానికి 5 భాగాల వరకు ఆదాయం ఉన్నట్టు, ఏదైతే మీరు కష్టపడేటటువంటి ప్రయత్నము చేయదగినటువంటి పనుల్లో మీకు గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకు ముందు మునుపుడు కింద పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉందో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలను కూడా ఈ సమయకాలంలో సేకరించేటటువంటి అవకాశము, అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కొంతమేర రావాల్సినటువంటి ధనము ఆగిపోయి గతంలో కొన్ని పాత బకాయిలు తీర్చాల్సినవి, కొన్ని పాత బకాయిలు వసూలు చేయాల్సినవి, తర్వాత రావాల్సిందనుకున్నటువంటి ధనము రాకుండా ఆగిపోయినటువంటి ప్రయత్నాలను కూడా ఈ సమయకాలంలో అనుకూలంగా మీకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని వలన మీకు ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో అధికంగా ఉండటం, అలాగే ఖర్చుకు సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా మీకు ఎంత కష్టంగా మీరు ఖర్చును పొదుపు చేయాలనుకున్నా, ఎంత జాగ్రత్తని మీరు వహించినా, ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి అంశంలో ప్రతిదాన్ని మీరు 1కి 10 సార్లు మీరు ఆలోచన చేసినా సరే ఖర్చు కూడా కాస్త అధికంగానే అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఖర్చులు మీద పడతాయి. ఈ సమయంలో మనం ఊహించినటువంటి ఖర్చు వచ్చి మనల్ని పలకరించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. దానివల్ల కొంత ధన ప్రభావంగా కూడా ఖర్చుల్లో కూడా ఈ సమయకాలంలో మీకు కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అదే మాదిరిగా ఈ సమయకాలం నందు కుటుంబ వ్యవహారాల్లో కొన్ని పర్సనల్కి సంబంధించినటువంటి విషయాల వలన, స్నేహితుల వలన కానీ, బంధుమిత్రుల వలన కానీ, ఒకప్పుడు మన బలహీనలు తెలుసుకొని మన పర్సనల్ వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తుల వలన, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వారి వలన కానీ కుటుంబానికి కళంకం సంబంధించినటువంటి అంశాలు, కుటుంబంలో కాస్త నలుగురిలో సమాజంలో కాస్త చెడ్డ పేరు మోయగలిగినటువంటి ప్రయత్నాలు, ఆర్థికంగాను లక్ష్మీపరంగా గాను ఆరోగ్య స్థితి ప్రభావంగాను సంతోషంగా ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి కుటుంబంలో నుంచి ఏదో ఒక వ్యక్తి పరంగానో, ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుడు పరంగానో కొంత నలుగురిలో తలెత్తుకోలేనటువంటి కొన్ని సమస్యలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా వర్తించడం మంచిది. కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక కంట కనిపెడుతూనే మనకు ఎక్కడైనా చెడు పేరు వచ్చేటటువంటి ఈ దారిన పోగలిగితే వస్తుందా అనే అంశాన్ని గుర్తుంచుకొని దానికి సంబంధించినటువంటి పనుల్లో తగు జాగ్రత్తగా నడవగలిగితే చాలా మంచిది. అదే మాదిరిగా కాస్త ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ప్రశాంతతమైనటువంటి జీవనం కానీ, ప్రశాంతంగా జీవించాలనుకున్నటువంటి పరిస్థితులు కానీ కాస్త తక్కువగా ఉన్నాయి. ఎక్కువ శాతము మీరు ఎంత కష్టపడి దానికి సంబంధించి కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా, ఏదైనా కొంచెం ఇంట్లో టైం స్పెండ్ చేస్తూ కొంచెం మనశ్శాంతితో కలిగినటువంటి వ్యక్తులతో మీరు సంప్రదిస్తూ వారితో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఆలోచనలు చేయాలనుకున్నా కూడా అంత సమయము, దానికి సంబంధించినటువంటి అంత ప్రతికూలత మీకు ఈ సమయకాలంలో అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి మనుగడలో ఉన్నటువంటి శత్రువులు, అంటే ఇంతకుముందు ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కానీ, వ్యాపారంలో కానీ,
మన బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో, పాలివాళ్ళలో పడక కొన్ని విభేదాలు, ఇబ్బందులు కలుగుతున్నటువంటి శత్రుత్వం ఏదైతే ఉందో వారి వలన కొంత తీరని నష్టాలు, తర్వాత అనర్థమైనటువంటి సమస్యలు, కుటుంబ పరంగా గడిచినటువంటి శత్రుత్వం వలన కూడా కొన్ని విభేదాలు, విపత్తులు వచ్చేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. అందులో కాస్త మూడో నేత్రంతో జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తూ వేసే ప్రతి అడుగు శత్రువుల నుంచి కాస్త జాగ్రత్తగా నడుచుకొని పోవటం మంచిది. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే కొన్ని కుటుంబ కార్యక్రమాలు అంటే గతంలో పెళ్లిళ్ళు చేయాల్సినవి కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటివి స్థిరపడాల్సిన కార్యక్రమాలు, ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు, ఈ వ్యాపారం నుంచి మరొక వ్యాపారాన్ని నిర్మించాలి, బతుకు తెరువు సంబంధించి వాళ్ళు చేస్తున్న దాంట్లో మనుగడలో సరిగా లేక వేరే ఒక దాంట్లో షిఫ్ట్ అవ్వాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే, తర్వాత ఇప్పుడు పెళ్లిళ్ళకి సంబంధించిన వాటిలో శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత మనం జాప్యం చేయాల్సిన అవసరం లేదు, అందులో ముందుకు వెళ్ళొచ్చు. కానీ బతుకు తెరువుకు సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో, పెట్టుబడులు పెట్టేటటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఈ తరహా సంబంధించినటువంటి పనులు అంటే నూతనంగా ఏదైనా మనం వాహనాలు కొనాలన్నా, భూములు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, అలాగే ఏదైనా నూతన కార్యక్రమాన్ని భవిష్యత్ చరణకు సంబంధించిన కార్యక్రమం చేయాలనుకున్నా కానీ కాస్త ఈ సమయకాలము ఏది మనకి 5వ తారీఖు శుక్రవారం అమావాస్య దాటిన కాంచి 15వ తారీఖు వరకు కూడా ఈ తిథుల మధ్య కాలంలో కాస్త మీరు ఈ తరహా సంబంధించిన పనుల్ని కొంచెం వాయిదా వేయటము, కాస్త ఆలోచించి తీసుకోవటం నిర్ణయము. తర్వాత మనకి అత్యవసరము కదా అని ఏదైతే అది అయింది లేని కార్యక్రమాలు ఏవి కూడా అవి మీరు ముందస్తు జాగ్రత్త లేకుండా చేయకూడదు. ప్రతి కార్యక్రమంలో 1-4 సార్లు మీరు ఆలోచన చేసి వీలైనంత వరకు నిదానం పడే ఈ కార్యక్రమాలు చేయగలిగితేనే మీకు మంచిది. అలాగే ఉద్యోగం దగ్గర కూడా మీకంటే పై అధికారులు, తోటివారు, కొంత మీతో పాటు అర్హత లేని వాళ్ళు కూడా మీకంటే ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదంటే మనల్ని అవాండాలు వేసి మనకి చెడ్డ పేరు తేడానికి కూడా ప్రయత్నిస్తారు. అందులో కూడా కాస్త ఏదైతే మనం బతుకు తెరువు చేసేటటువంటి మార్గం దగ్గర కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం కూడా చాలా మంచిది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత ప్రేమాభిమానాలలో ఇబ్బందిగా ఉండి కొన్ని కోర్టుకు సంబంధించినవి కానీ, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగినటువంటి అంశాలు కానీ, ఈ సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ సమయకాలంలో కాస్త అనుకూలించటము, సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించి మొదటగా మీకు చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు, విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, మనం తీసుకునే నిర్ణయాలు, కొంతమంది వారి యొక్క పర్సనల్ సమస్యలను కూడా ఎప్పుడు ఎలా మనం ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి ఆదుర్తలో తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యల్లో పడే పరిస్థితులు, మార్గాలు కూడా జరుగుతాయి. అలాగే కొన్ని రుణ బాధలు, కుటుంబంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు కాస్త అనుకూలంలో ఉండటము, వ్యక్తిగత విషయాలైనటువంటివి ఒకరితో షేర్ చేసుకునేటువంటి పరిస్థితి కాకుండా కొంత వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా దానికి మీరు ముందుగా తడబడే పరిస్థితి కాకుండా కాస్త నిదానంగా వర్తించడం మంచిది. కాబట్టి మీ ఆలోచనలు కానీ, మీ ప్రవర్తన కానీ ఈ సమయకాలంలో ఒకరికి అర్థం అయ్యేటటువంటి విధంగా కాకుండా కాస్త మీరు ఎదుటివారికి మనం ఏం ఆలోచిస్తున్నామో తెలిసేటటువంటి స్థితిలో కాకుండా మీ ఆలోచన నిర్ణయాలు నడవగలిగితే చాలా మంచిది. అలాగే ఈ శత్రువుల నుంచి ఏదైతే ఉంటుందో నరదృష్టి, శత్రు ప్రయోగము, కొంతమంది మనల్ని చెడిపోవాలని కోరుకునేటువంటి వ్యక్తుల నుంచి కొన్ని అవకాశాలు, పరిస్థితులు చేజారవచ్చు. అందులో జాగ్రత్తగా ఉండండి. ఈ వాహనాల ప్రయాణాలంటే మనం రోజు వెళ్ళేటటువంటి ఆఫీస్ అయినా, వ్యాపారం దగ్గరికైనా, మనకు తెలిసినటువంటి దారులైనా మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వాహనాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు, సమస్యలు కూడా ఎదురవ్వచ్చు. వాటి విషయాలు కూడా కొంచెం వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇక మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి కొన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా తీరని సమస్యలతో ఆవేదన పడుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని ఏదైనా ఇబ్బందికరమైన విషయాలుంటే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించి మీ సమస్యలతో సలహాలు, సూచనలు కూడా తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖం. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా
ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.